అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో టీచర్లు ఆయాలు ఆందోళన బాటపట్టారు. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ మొబైల్ అంగన్వాడీ సెంటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల పాటు ధర్నాను నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కోర్టు తీర్పునకు అనుగుణంగా గ్రాట్యుటీని పెంచాలని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లకు నెలకు 18,000 రూపాయల వేతనంతో పాటు టీచర్లకు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచి పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము 24 రోజుల సమ్మె చేసినాము. అప్పుడు చేసినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మేము ముందస్తు కాలంలో మనదే రాజ్యము మనదే కథ కాబట్టి మేము మీ కోరికలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. మేము అదే ఆధారంగా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడైతే మమ్మల్ని కనీస వేతనం ఇవ్వకుండా వేతనాలు అనేటివి 5వ తారీఖు 6వ తారీఖు 10వ తారీఖు లోపల కాకుండా 25, 30 తారీఖు లోపల ఎప్పుడైనా వేతనాలు పడవచ్చు. ఆ వేతనాల కోసం ఎదురు చూస్తూ మేము జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే యాప్లు అనేటివి ఇన్ని రోజుల నుంచి మేము చేస్తూ వచ్చినాము. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏం పెడుతుందంటే ఒక బాలామృతం ఇవ్వాలంటే ఆ బాలామృతం ఇచ్చే ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ తల్లి కానీ వాళ్ళ తండ్రి కానీ ఆ పాపని తీసుకొని వస్తే ఆ పాపది వెయిట్ తీయాలి, హైట్ తీయాలి. అది మేము ప్రతి నెల చేసే కార్యక్రమమే. కాకపోతే ఇప్పుడు ఏమడుగుతుందంటే ఫోటో క్లాప్ అడుగుతుంది. గత ఎన్నికలకు ముందుగా